హాయ్ హలో నమస్తే అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ముందుగా మీ అందరికీ రిలేటెడ్గా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నేనైతే వీడియో పోస్ట్ చేయలేకపోయాను. మా పాప అయితే నిన్న మార్నింగ్ నుంచి ఒకటే గోలండి, అమ్మ మా ఫ్రెండ్స్ వాళ్ళకి తీసుకెళ్ళు అని చెప్పేసి. సరే తను డిసప్పాయింట్ చేయలేక షాప్కి తీసుకెళ్ళి ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ కొనిపించాను. చూడండి, తనే ఓన్గా వాళ్ళ ఫ్రెండ్స్ కోసం గ్రీటింగ్ కార్డ్స్ అయితే రెడీ చేసింది. బ్యాండ్తో పాటు చాక్లెట్స్ కూడా తీసుకున్నాను. ఫస్ట్ ఫ్రెండ్షిప్ బ్యాండ్ తన బెస్ట్ ఫ్రెండ్ కట్టాలని చెప్పేసి అయితే హిమ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. చూస్తే వాళ్ళ ఇంటి దగ్గర లేరు. మళ్ళీ వద్దామని చెప్పేసి వేరే ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాను అనమాట. చుట్కీ తిని పేరు. మీరు లాస్ట్ వీడియోలో చూసుంటే ఇద్దరు డ్యాన్స్ చేశారు కదా, తనే అనమాట తిను. ఇక్కడ కూడా ఒక 2 minutes లేట్ అయినా మా రుత్విక మళ్ళీ ఫీల్ అయిపోయేది. ఎందుకంటే వాళ్ళ మామ వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు, బయటకు వచ్చేసారు ఆల్రెడీ. మా పాపను చూసైతే ఆగారు. హ్యాపీగా ఫ్రెండ్షిప్ డే అయితే కట్టేసింది నా కూతురు అయితే బయటనే. నా కూతురు మెడలో ఉన్న చిన్న బ్యాగ్ చూసారా? సడన్గా బ్యాగ్ చూస్తే నాకు చిన్నప్పటి రోజులైతే గుర్తుకొచ్చినాయి. నేను కూడా న్యూ ఇయర్కి ఇలా ఫ్రెండ్షిప్ డేకి బాగా సెలబ్రేట్ చేసుకునేదాన్ని. జీన్స్ ఎక్కడ పోతాయి చెప్పండి. ఇక అటు నుంచి సుహిత వాళ్ళ ఇంటికి వెళ్ళాము. వాళ్ళ అక్కకి ఫ్రెండ్షిప్ బ్యాండ్ కడుతుంటే ఇక్కడ బొడ్డోడు చూడండి, తన తరపున అయితే చాక్లెట్ గిఫ్ట్గా ఇస్తున్నాడు మా రుత్వమ్మకి. మా రుత్వమ్మ హ్యాపీనెస్ చూడండి. ఇక అక్కడి నుంచి అయితే ఫస్ట్ వచ్చినప్పుడు లేరని చెప్పేసి చెప్పాను కదా హిమ, అప్పుడైతే పార్క్కి వెళ్ళారంట వాళ్ళు. ఇక పడుకుంది ఆ టైంకి మేము వెళ్ళేసరికి. మళ్ళీ లేపి తనైతే ఫ్రెండ్షిప్ బ్యాండ్ కడుతుంది నా కూతురు. ఇప్పుడైతే పింక్ చాక్లెట్ ఇస్తే చిన్నది చూసారా, వాళ్ళ చెల్లి హిమ వాళ్ళ చెల్లి బ్లూ చాక్లెట్ వద్దంట, ఆ పింక్ చాక్లెట్ కావాలనే కూర్చుంది. అది చేంజ్ చేస్తే మళ్ళీ చూడండి అలా తీసుకుందో పొట్టిది. ఆ చాక్లెట్కి ఈ చాక్లెట్ డిఫరెన్స్ ఏంటో, పైన కలర్ ఒకటే తేడా. కానీ పిల్లలు అంతే కదా, ఏదనుకుంటే అదే చేస్తారు. వాళ్ళ అక్కే కట్టించుకుంటుందని చెప్పేసి ఈ పొట్టిది కూడా వాళ్ళ నాన్నమ్మ దగ్గర తీసుకెళ్ళి బ్యాండ్ అయితే కట్టించుకుంటుంది. లెఫ్ట్ హ్యాండ్ కాదమ్మా రైట్ హ్యాండ్ అంటే మళ్ళీ తీసేసి వాళ్ళ నాని చేత మళ్ళీ రైట్ హ్యాండ్కి వేయించుకుంది. ఇలా అయితే అయ్యిందండి మొత్తానికి మా రుత్వమ్మ ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్స్. ఇంటికైతే వచ్చేసాం. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్. ఐ లవ్ యూ.